Hello students, 10th class maths chapter 8 exercise 8.1 10th problem. So in triangle PQR మనల్ని డ్రా చేసుకోమన్నారు. ఒక PQR అనే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ఎట్ Q దగ్గర రైట్ యాంగిల్ ఉంది. PR ప్లస్ QR వాల్యూ ఇచ్చారు 25 సెంటీమీటర్స్. PQ వాల్యూ ఇచ్చారు. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ P, కాస్ P, tan P. సో PQR అనే ట్రయాంగిల్ Q దగ్గర రైట్ యాంగిల్ అన్నారు. సో ఈ ట్రిగ్నామెట్రీ అయ్యే వరకు కూడా మనం ఎప్పుడు ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. క్యూ అనేది ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే 90 degrees ఇక్కడ ఉంది రైట్ యాంగిల్. సో PQR అనే ట్రయాంగిల్ కాబట్టి PR ఇక్కడ పెట్టుకున్నా. నేను ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ P ఇక్కడ అది మన ఇష్టం. సో ఎప్పుడైనా రైట్ యాంగిల్కి ఈ ఎదురుగా ఉండేదాన్ని దీన్ని మనం ఏమంటామంటే హైపోటనస్ అంటాం. హైపోటనస్. అలాగే ఈ P అన్న యాంగిల్ దగ్గర తీసుకోమన్నారు కాబట్టి పీకి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది ఇది, అలాగే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనకి ఈ 3 వాల్యూస్ తెలిస్తేనే మనం సైను, కాసు, టాను ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇవి తెలియవు కాబట్టి సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. గివెన్ PR ప్లస్ QR ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. రెండు కలిపి ఇచ్చారు, మనకి విడివిడిగా కావాలి కాబట్టి నేను QR వాల్యూ నాకు తెలియదు కాబట్టి దీన్ని నేను X అనుకుంటున్నా. ఇప్పుడు ఈ Xని QR ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. PR ప్లస్ QR ప్లేస్లో X ఈక్వల్ టు 25 ప్లస్ X అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే -X అవుతుంది. సో 25 మైనస్ X. సో PR వాల్యూ, QR వాల్యూ, PQ వాల్యూ నాకు తెలుసు, ఆల్రెడీ 5 ఇచ్చారు. ఇప్పుడు బై యూజింగ్ పైథాగరస్ థీరం సో ఈ పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది అంటే PR స్క్వేర్ అంటే హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్స్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. సో PR వాల్యూ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. 25 మైనస్ X హోల్ స్క్వేర్ ఈక్వల్ టు PQ వాల్యూ మనకి ఇచ్చారు 5 హోల్ స్క్వేర్ ప్లస్ QR వాల్యూ మనం X అనుకున్నాం కాబట్టి X స్క్వేర్. ఇది అబ్జర్వ్ చేసుకుంటే A మైనస్ B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. A స్క్వేర్ అంటే 25 హోల్ స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ X స్క్వేర్ మైనస్ 2A అంటే 25, B అంటే X, 2AB ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ X స్క్వేర్. సో 25 ఇంటూ 25 అంటే 625 ప్లస్ X స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 25, 225 50X ఈక్వల్ టు 25 ప్లస్ X స్క్వేర్. సో ఇక్కడ ఇటు X స్క్వేర్ ఇటు X స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ 50X ఈక్వల్ టు 25. ఈ ప్లస్ 625 ఆపోజిట్ సైడ్కి వెళ్తే మైనస్ 625 అవుతుంది. మైనస్ 50X ఈక్వల్ టు 25 మైనస్ 625. సో సబ్ట్రాక్ట్ చేసుకుంటే మైనస్ 600. మైనస్ మైనస్ క్యాన్సిల్. X ఈక్వల్ టు 600/50. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. 560లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో X వాల్యూ ఎంత వచ్చింది నాకు? 12. X అంటే ఏంటి? మనం QR వాల్యూ X అనుకున్నాం కాబట్టి QR ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. మనం అలాగే మనకి PR అంటే ఒక ఈక్వేషన్ వచ్చింది. PR ఈక్వల్ టు 25 మైనస్ X. X వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి 25 మైనస్ X ప్లస్లో 12 పెట్టుకుంటే మనకి PR వాల్యూ అనేది 13 వచ్చింది. సో మీరు కనుక డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసుకుంటే PQ వాల్యూ 5 అండ్ QR వాల్యూ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం 12 సెంటీమీటర్స్ అండ్ PR వాల్యూ 13 సెంటీమీటర్స్. మనం ఫైండ్ అవుట్ చేసిన ఈ వాల్యూస్ కరెక్టా కాదా అని మనకి డౌట్ వస్తే మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ట్రయాంగిల్లో ఈ హైపోటనస్ వాల్యూ అనేది అదర్ 2 సైడ్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ 12, 5 అబ్జర్వ్ చేసుకుంటే ఈ రెండిట్లో 13 ఎక్కువ కాబట్టి మనం చేసింది కరెక్టే. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది సైన్ P. సైన్ P. సో సైన్కి ఫార్ములా ఏంటి అంటే సైడ్ ఆపోజిట్ బై హైపోటనస్. సో ఇక్కడ ఉంది P అనేది. Pకి ఆపోజిట్లో ఏముంది?
క్యూఆర్ ఉంది. అలాగే హైపోటెనస్ ఏమవుతుంది, పిఆర్ అవుతుంది. క్యూఆర్ బై పిఆర్, క్యూఆర్ బై పిఆర్. క్యూఆర్ వాల్యూ ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం 12, హైపోటెనస్ వాల్యూ 13, 12/13. అలాగే కాస్ పి అడిగారు. కాస్ అంటే ఏంటి, సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ అవుతుంది. సో ఎడ్జసెంట్ వాల్యూ ఏమవుతుంది మనకి, ఎడ్జసెంట్ అంటే పీక్యూ బై హైపోటెనస్ సేమ్ ఇందాట్లానే పిఆర్. సో పీక్యూ వాల్యూ 5 బై హైపోటెనస్ వాల్యూ మనకి 13. tan అంటే సైన్ బై కాస్. సో మనకి ఆ సైన్ బై కాస్ అని తెలియకపోయినా దీనికి కూడా ఫార్ములా ఉంది, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ వాల్యూ అంటే మనకి క్యూఆర్ బై ఎడ్జసెంట్ వాల్యూ పీక్యూ. సో క్యూఆర్ వాల్యూ ఎంత అంటే నాకు 12 బై పీక్యూ వాల్యూ ఎంత అంటే 5. దీన్నే మనం ఎలా చేసుకుంటాము అంటే సైన్ పీ బై కాస్ పీ అవుతుంది. సో సైన్ వాల్యూ ఎంత 12/13 బై కాస్ వాల్యూ ఎంత 5/13. మనకి 13 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 12/5. ఏదైనా ఒకటి ఫార్ములా వేసుకున్నా ఇలా సైన్ పీ బై కాస్ పీ అన్న. నెక్స్ట్ 11th ప్రాబ్లం. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి కరెక్టా కాదా, ట్రూనా ఫాల్సా చెప్పమంటున్నారు. ద వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. సో ఆల్వేస్ లెస్ దాన్ 1 అని ఇచ్చారు, అది అవునా కాదా అని మనల్ని చెప్పమంటున్నారు. సో మనకి tan అంటే ఫార్ములా తెలుసు, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. మీరు ఒక్కటి ఆలోచించండి, మనం ఎప్పుడు ట్రిగ్నామెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మాత్రమే తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఏబీసీ అనుకుంటే, ఏబీసీ అనే ట్రయాంగిల్లో ఇది హైపోటెనస్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ అవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది ఏకి అయినప్పుడు మనకి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్ అన్నారు. నేను ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాను, ఎడ్జసెంట్ సైడ్ 4 అనుకున్నా, ఆపోజిట్ సైడ్ 3 అనుకుంటే ఆపోజిట్ సైడ్ నాకు ఎంత ఉంది 3 బై ఎడ్జసెంట్ వాల్యూ 4, 3/4 వచ్చింది. సో ఎప్పుడైనా సరే ఈ న్యూమినేటర్ అనేది దీనికన్నా తక్కువ ఉంది అంటే మనకి లెస్ దాన్ వాల్యూ వస్తుంది, లెస్ దాన్ 1 వస్తుంది. ఇప్పుడు ఇదే యాంగిల్ని నేను ట్రయాంగిల్ ఏబీసీలో ఏని ఇక్కడ అనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడేమవుతుంది నాకు ఇది ఆపోజిట్ అవుతుంది. అప్పుడు నాకు వాల్యూ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, 4/3 అవుతుంది. ఎందుకంటే మీకు మళ్ళీ నేను గీసి చూపిస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. నేను ఇందాక యాంగిల్ ఇక్కడ తీసుకున్నాను ఏ, ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఏబీసీ ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి దీనికి ఇలా ఉండేదాన్ని హైపోటెనస్ అంటాం. ఏని బేస్ చేసుకుంటే ఈ రెండు ఎడ్జసెంట్ అవుతాయి. ఇది ఆల్రెడీ హైపోటెనస్ అయింది కాబట్టి ఇది ఎడ్జసెంట్, అలాగే ఏకి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్ అయింది. సో ఇప్పుడు ఆపోజిట్ వాల్యూ నేను ఎంత తీసుకున్నా, 3 తీసుకున్నా, ఎడ్జసెంట్ వాల్యూ 4. ఇప్పుడు ఏమైంది మనకి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఇందాక యాంగిల్ మారింది, ఇప్పుడు యాంగిల్ మారింది కాబట్టి 3/4 అయ్యింది. 3/4 అయ్యింది కాబట్టి సో ఇక్కడ ఈ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 1 వస్తుంది. సో ఒకసారి లెస్ దాన్ 1, ఒకసారి గ్రేటర్ దాన్ 1, ఆల్వేస్ లెస్ దాన్ 1 అంటున్నారు. కాదు, యాంగిల్ని బట్టి మన వాల్యూ మారుతుంది కాబట్టి స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయ్యింది మనకి. అలాగే సెకండ్ ఏ ఈక్వల్ టు 12/5 ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ అన్నారు. సో సీకెంట్ వాల్యూ మనం సీకెంట్ అంటే ఫార్ములా రాసుకున్నాం, హైపోటెనస్ బై ఎడ్జసెంట్ టు యాంగిల్. సో రాసుకున్నప్పుడు వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏకి యాంగిల్ అనేది మనకి 1కి ఈక్వల్ అవుతుందని అడుగుతున్నారు. సో అవుతుందని, సో హైపోటెనస్ బై ఎడ్జసెంట్, హైపోటెనస్ అంటే 12 ఇచ్చారు వాల్యూ, ఎడ్జసెంట్ అనేది 5. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎక్కువే ఉంది. సో యాంగిల్ ఏ వాల్యూ ఇది ఎక్కువే ఉంది కాబట్టి వాల్యూ ఈ కండిషన్ ట్రూ అవుతుంది, మనకి ట్రూ అని రాసుకుంటాం. నెక్స్ట్ కాస్ ఏ ఈజ్ ద ఎబ్రివేషన్ యూజ్డ్ ఫర్ ద కోసికెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. అది ట్రూనా ఫాల్సా అని అడుగుతున్నారు మనల్ని. మనం ఎప్పుడు కూడా
కోసీకెంట్కి అబ్రివేషన్గా చెప్పము. మీరు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఆ స్టేట్మెంట్ ఉంటుంది చూసుకోండి. కాస్ని కోసైన్గా చెప్తాం మనం, కోసైన్ ఆఫ్ యాంగిల్ ఏ. ఎక్కడైతే తీసుకుంటున్నామో కాస్ ఏ అని చెప్పాలి అంటే కోసైన్ ఆఫ్ యాంగిల్ ఏ అని టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు. వీడు రాంగ్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. అలాగే ఫోర్త్ కండిషన్, కాట్ ఏ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కాట్ అండ్ ఏ అని ఇచ్చాడు. కాట్ అనేదేమో మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో, ఏ అనేదేమో ఒక వాల్యూ. ఆ రెండింటిని ప్రొడక్ట్ అంటున్నారు, కాదు. సో కాట్ ఏ ఇస్ ద రేషియో ఆఫ్ టూ సైడ్స్, అది కరెక్టే. టూ సైడ్స్ ఎందుకంటే మనకి ఏమవుతుంది, అది అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. ఆ టూ రేషియోస్ అయితే వస్తాయి. కానీ ఏ అనేది మనకి యాంగిల్, ఏబిసి తీసుకుంటే మనం అక్కడ ఏ యాంగిల్కి యూజ్ చేస్తాం, కాట్ని రేషియోకి యూజ్ చేస్తాం. కాబట్టి ఆ రెండు ప్రొడక్ట్ కాదు, కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ సైన్ తీటా వాల్యూ ఇచ్చారు 4/3 అనేది ఫర్ సమ్ యాంగిల్ తీటా. సో తీటా వాల్యూ ఇంకా దేనికైనా కానీ 4/3 వస్తుందా అని అడుగుతున్నారు. రాదు, దీని ఒక్కదానికే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి వాల్యూ అనేది 4/3 తీసుకుంటే గ్రేటర్ దాన్ 1 ఉంటుంది కాబట్టి ఇంకా మిగతా వాటికి రాదు, ఫాల్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.